దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా తిరిగి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మారనాథా, షాలోమ్, వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. మన మరణం కూడా ఎప్పుడో మనకు తెలియదు. ఈ రెండు విషయాలు ఒక మర్మాలుగా ఉన్నాయి. ప్రభు రాకడ మర్మం, అదే సమయంలో మన మరణం కూడా మర్మమే. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మన మరణం ఎంత వాస్తవమో ప్రభు రాకడ కూడా అంతే వాస్తవం. ఇవి రెండు జరగాల్సిందే. కాకపోతే మన మరణం ముందు జరగవచ్చేమో, ప్రభు రాకడ కాస్త ఆలస్యంగా జరగవచ్చేమో. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కనుక క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నట్టు సోదరి సోదరులారా, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ స్పిరిచువల్లీ. స్తోత్రం. ఫర్ ద ప్రిపరేషన్ ఫర్ ద లార్డ్స్ కమింగ్, సెకండ్ కమింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో యేసు ప్రభు యొక్క బోధ ఎటువంటిది, పేతురు బోధ, యోహాను బోధ, యాకోబు బోధ ఎటువంటిది అని కాదు. ఎందుకు వీళ్ళ బోధల గురించి మనం ఆలోచించలేదు అంటే, వీళ్ళ బోధల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, యేసు బోధ అనేది మాత్రమే స్టాండర్డ్, ప్రమాణం. మిగతా అవన్నీ యేసు బోధను అనుసరించే ఉంటాయి. కాకపోతే శైళ్ళు కాస్త డిఫరెంట్గా, ప్రజెంటేషన్ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటే ఉండొచ్చు. కొంతమంది స్పీడ్గా చెప్పొచ్చు, కొంతమంది స్లోగా చెప్పొచ్చు, కొంతమంది గట్టిగా చెప్పొచ్చు, కొంతమంది చిన్నగా మాట్లాడచ్చు చెప్పొచ్చు. కానీ ఎలా చెప్పినా సందేశం మాత్రం ఒకటే, గాడ్స్ మెసేజ్. ఆ దినాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇతర బోధకుల యొక్క బోధతో పోలిస్తే యేసు బోధ కాస్త పర్వాలేదని కాదు. ద టీచింగ్ ఆర్ ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ ప్రీచర్ సో ఫార్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వరల్డ్. స్తోత్రం. ఇప్పటి వరకు భూమి మీద మనుగడలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క బోధ కన్నా యేసు బోధ. కారణం ఏంటంటే, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. హిస్ వర్డ్స్ వేర్ లైఫ్ అండ్ స్పిరిట్. మన మాటల ద్వారా ఆత్మ వస్తుందేమో, కానీ పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా పేతురు కొర్నేలు ఇంట్లో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అని రాయబడింది. కానీ యేసు మాటలే ఆత్మయు ఉన్నాయి. యేసు మాటలు ఆత్మయు జీవమును. యేసు మాటలు అంటే నిత్య జీవపు మాటలు అని పేతురు గారు అన్నారు. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. కాబట్టి యేసు మాటలు ప్రత్యేకమైనవి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ, గత ఎపిసోడ్లో నిన్నటి దినం యేసు బోధ ఆశ్చర్యపరుస్తుందని, అంతేకాకుండా యేసు బోధ ప్రజల యొక్క, శ్రోతల యొక్క ఆత్మ సంబంధమైన అజ్ఞానాన్ని తెలియజేస్తుందని, మీరు నన్ను ఎరుగుదురు, యెషువా మెస్సియా, యేసుక్రీస్తు అని పిలువబడిన నన్ను ఎరుగుదురు. మీరు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎరుగుదురు, నా నేటివ్ ప్లేస్ ఏంటో తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు మీకు, కానీ నన్ను పంపిన వానిని మీరు ఎరుగరు. అంటే దాని అర్థం, నన్ను పంపింది మరియమ్మ గారు కాదు, మా అమ్మ కాదు. నన్ను పంపింది నా భౌతికమైన తండ్రి యోసేపు కాదు. నన్ను పంపించింది ఎవరో యాజకుడు కాదు. నన్ను పంపించింది ఎవరో మీకు తెలీదు. యోహాను గారు పంపించారా? కాదు. యోహాను గారు వాళ్ళకి తెలుసు. ఎవరు పంపించారు? నన్ను పంపిన తండ్రిని మీరు ఎరుగరు. ప్రజలకి అజ్ఞానం ఉంటుంది. ఎంత విజ్ఞానం ఉన్నా కానీ మనిషికి అజ్ఞానం ఉంటుంది. ఎంత పెద్ద జ్ఞానికైనా కానీ వేపగింజంత వెర్రితనం ఉంటుందట. అవును, ఎవరో జ్ఞానులేం కాదు. కాకపోతే వాళ్ళ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకొని బయలుపరుచుకోకుండా ఉన్నారు కాబట్టి జ్ఞానులుగా ఎంచబడుతున్నారు. అంతవరకు అందరూ దొంగలే.
కాకపోతే దొరకలేదు కాబట్టి దొరలుగా ఉన్నారు. దొరికితే అందరూ దొంగలే. దొరికిన వాళ్ళు మాత్రం దొంగ అనుకుంటున్నాం, దొరకనోని మాత్రం దొర అనుకుంటున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క అజ్ఞానాన్ని యేసు ప్రభు యొక్క విజ్ఞానం తెలియజేస్తుంది. సత్యం ముందు మనం ఎంత అసత్యానికి దాసులుగా జీవించామో, అసత్యంతో మనం గడిపామో అనే విషయాలు మనం తెలుసుకోగలం. మూడో విషయము, ఆయన బోధ ఆలోచనలు పుట్టించింది, ఆలోచనలు రేకెత్తించింది. కొత్త ఆలోచనలు, ఆత్మ సంబంధమైన బోధ ద్వారా కొత్త ఆలోచనల యొక్క ఆవిష్కారం జరుగుతుంది మన మస్తిష్కంలో, మన మనసులో, మన ఆత్మలో అని జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా, పండగ యొక్క చివరి దినమున, ద లాస్ట్ డే ఆఫ్ ది ఫీస్ట్, ఆ ఫీస్ట్ ఆఫ్ ది ట్యాబర్నికల్స్లో అనేక వందలాది గుడారాలు లేకపోతే వందలాది పర్ణశాలలు వేసుకొని ప్రజలు తమ భౌతికమైనటువంటి, తమకున్నటువంటి తాత్కాలికమైనటువంటి నివాసాలు వదిలిపెట్టి ఆత్మీయత పేరుతో, భక్తి పేరుతో, పండగ పేరుతో వాళ్ళందరూ ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో, ఆచార సంబంధమైనటువంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళకు ఓ మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ని బట్టి ప్రజలు స్పందించారు. నేను ప్రవక్తనే అని ఆయన చెప్పుకోలేదు, కానీ ఆయన చెప్పిన మెసేజ్ని బట్టి ఈయన ఆ ప్రవక్తే, నో డౌట్. కొంతమంది అన్నారు కాదు అన్నారు. ఎక్కడైనా ఎస్ అన్న చోట నో అనేది కూడా ఉంటుంది. అవునన్న చోట కొంతమంది కాదు అనేవాళ్ళు కూడా ఉంటారు. వితండవాదులు ఉంటారు, పిడివాదంతో ఉండేవాళ్ళు ఉంటారు. దేవుడు ఉన్నాడు అన్న చోట లేడండి, ఎక్కడ ఉంటే చూపించండి అనేవాళ్ళు కూడా ఉంటారు. మనం ఏ చెప్పినా మనం చెప్పిన దాంతో అంగీకరించకుండా దాంతో విభేదించే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క బోధ మనకు అవగాహన కలిగిస్తుందనే సంగతిని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ దినము మన ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, అట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమిటి? స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనం పెద్దది, అలాగని పెద్ద వచనంలో మొదటి భాగాన్ని కాదు, చివరి భాగంలో ఆ చివరి ప్రశ్నని మాత్రం మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. నేను చదువుతున్నాను, వాడుక భాషలో చదువుతున్నాను. కనుక అవసరమైతే, స్తోత్రం, మీరు విశ్రాంతి రోజున అనగా సబ్బాతు రోజున అనగా శనివారం సున్నతి చేస్తే తప్పు కాదు, కానీ నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయం చేసినందుకు మీకు కోపం వస్తుందా? అనగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తిని బాగు చేయడం అనేది అది ఇష్యూగా మారింది. ఆయన హింసించారు, ఒకసారి హింసించేసి వదిలేసి ఉంటే సరిపోయింది. మళ్ళీ పస్కా పండగ అప్పుడు అద్భుతాలు జరిగాయి, అవి వివాదమైంది. తర్వాత మళ్ళీ యూదుల ఏదో ఒక పండుగ వచ్చింది, యోహాను సువార్త 5వ అధ్యాయం. అప్పుడు జరిగిన దాని గురించి, అంటే ఆ పండగ నుంచి ఈ పండగ దాకా ఇంచుమించు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలల క్రితం జరిగినటువంటి పండగ యొక్క అనుభవాలు మధురమైన జ్ఞాపకాలు కాదు, కానీ అక్కడ జరిగినట్టు చేదు జ్ఞాపకాలు, లేకపోతే ఒక అద్భుతమైనటు సాక్ష్యం, అద్భుతమైనటు అనుభవం, లేకపోతే వాళ్ళు అనుకుంటారు ఆచారం యొక్క అతిక్రమణ, విశ్రాంతి దినపు ఆచారపు ఉల్లంఘన. ఇది వీళ్ళకి ఇంకా అప్పటి నుంచి ఆవేశపడుతూనే ఉన్నారు, మండిపడుతూనే ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆరంభమైన వాళ్ళ ఆవేశం, 5వ అధ్యాయం అంతా ఆవేశం, 6వ అధ్యాయం ఆవేశం, 7వ అధ్యాయం మనం చదువుకున్న 22వ వచనం వరకు ఆవేశపడుతూనే ఉన్నారు. ఆవేశపడి పళ్ళు కొరికి, పళ్ళు పటపట కొరుకుతూ, కళ్ళెర్ర చేస్తూ, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ. ఎందుకు? వాళ్ళతో యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న, మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమిటి? అనగా కోప్పడుతున్నారేంటి? కోప్పడొద్దని కాదు, ఒక మనిషి మరో మనిషి మీద కోప్పడతాడు. ఆయా సందర్భాల్లో అర్థం చేసుకొని కోప్పడచ్చు, కొన్నిసార్లు అర్థం చేసుకోకుండా కోప్పడచ్చు.
నేను చదువుతున్నాను ఇక్కడ 23వ వచనంలో చదువుతున్నాను. సో ఇఫ్ యు కట్ అవే పార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ on the Sabbath and that does not break the Jewish law, why then would you be indignant with me for making a man completely healed on Sabbath? దానికి రాని కోపం, అక్కడ రావాల్సిన కోపం అక్కడ రాకుండా యాజకుల మీదో లేకపోతే పరిసయ్యుల మీద రావాల్సిన కోపం వాళ్ళ మీద చూపించకుండా అత్త మీద కోపం దూత మీద చూపించినట్లుగా వాళ్ళ మీద మతం మీద చూపించాల్సిన కోపం నా మీద చూపిస్తారా? ఎందుకు ఆగ్రహపడుతున్నారు? వై యు ఆర్ గెటింగ్ యాంగ్రీ? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ యాంగ్రీ? మీ కోపానికి కారణం ఏంటి? సైకలాజికల్గా కోపానికి కారణం ఏంటంటే భయం. భయం ఉండడాన్ని బట్టి ఆయన ఇప్పటికే అతిక్రమిస్తున్నాడు, మా మతం బలహీనమైపోతుంది, మా మతాన్ని డ్యామేజ్ చేస్తున్నాడు, మా యూదా మతాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. హీఈస్ డెస్ట్రాయింగ్ అవర్ రిలీజియన్. జూయిష్ రిలీజియన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాడు ఆయన అనే భయం వాళ్ళలో పట్టుకుంది. ఆ భయం చేత వాళ్ళు నడిపించబడుతున్నారు, భయకంపితులైపోయారు. భయకంపితులై ఆవేశాన్ని వ్యక్తం చేశారు, ఆగ్రహపడుతున్నారు. మీరు ఆత్మ లేని మతంగా, ఆత్మానుభవం లేని మతంగా, ఆత్మలో పరమాత్మను ఆసీనుడుగా చేసుకొని మతంగా ఉన్న మతం. చూడండి, ప్రతి మతంలో ఇంచుమించు అన్ని మతాల్లో ఆత్మ పరమాత్మ వేరుగా ఉంటారు. కానీ క్రైస్తవత్వంలో పరమాత్ముడు ఆత్మలో దిగి వచ్చి నివసిస్తుంటాడు. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే ఎక్స్పీరియన్స్. మనం ఏ భగవంతుడినో ఏ దేవుణ్ణి సేవిస్తున్నామో ఆ దేవుడు ఎక్కడో కొండల మీద, కొండలకు అవతల, ఆకాశాలకు అవతల కాదు, ఆయన మనలో ఉండడం. దేవునికి స్తోత్రం. మనం ఆహ్వానించినప్పుడు, పశ్చాత్తాపపడి సువార్తను అంగీకరించి ఆయన్ని ఆహ్వానించినప్పుడు, కన్నీళ్లతో మనల్ని ఆహ్వానించినప్పుడు ఆయన మనలో నివసించడం ఆరంభిస్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే తెలుసా, ఎఫెసీ పత్రిక 4:30 ఆయన విమోచన దినం వరకు, అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్, ఆయన మీ యందు ముద్రించబడి ఉన్నాడు. స్తోత్రం. విమోచన దినం వరకు అనగా దేహ విమోచన దినం వరకు, ఈ దేహము నుంచి నాకు విమోచన కలిగే దినం వరకు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నా మీద అని కాదు. లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమయోను అనే వ్యక్తిని గురించి రాయబడింది. ఆయన మీద పరిశుద్ధాత్మ ఉండదు. హోలీ స్పిరిట్ వాజ్ అపాన్ హిమ్. కానీ కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో నుంచి జరిగిన విషయం ఏంటంటే, ఆయన లోకానికి వచ్చిన తర్వాత అపాన్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇన్ లోపల నివసిస్తున్నటువంటి అనుభవం. నేను మీతో కూడా ఉన్నాను, ఆయన మీతో ఉంటాడు, మీలోనూ ఉంటాడు. నేను మీతో ఉన్నాను కాబట్టి, మీలో ఉండలేను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఆయన మీలో ఉంటాడు కాబట్టి విమోచన దినం వరకు ముద్రించబడి ఉంటాడు. నేను మీతో కూడా ఉన్నాను 3.5 సంవత్సరాలు, కానీ ఆయన 3.5 సంవత్సరాలు కాదు. ఆయన ద్వారా నేను యుగాంతం వరకు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను, సదాకాలం కూడా ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అదృశ్యుడైనటువంటి దేవుడు మనలో నివసిస్తాడు. దేవుని స్తోత్రం. మనలో నివసించడం మాత్రమే కాదు, మనల్ని నింపుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ప్రభు చెప్పినట్టు మాట ఆవేశంతో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఆవేశపడ్డాడు. ఆగ్రహపడకుడి అని చెప్పేటువంటి అర్హత ఆయనకి లేదా? ఆయన కోప్పడ్డాడండి. ఆయన కోప్పడ్డానికి కారణం ఉంది. మీరు కోప్పడ్డానికి కారణం ఏంటి? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయారు వాళ్ళు. యేసు ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేరు. యెహోవా దేవుడు యోబును అడుగుతాడు, 1000 ప్రశ్నలు అడుగుతాను, ఒకదాన్ని ఆయన సమాధానం చెప్పు. ఓ మానవుడా, దైవ జ్ఞానం ముందు నీ జ్ఞానం ఏ పాటిది? సృష్టికర్త యొక్క అనంత జ్ఞానం ముందు నువ్వు సంపాదించుకున్న స్వల్ప జ్ఞానం ఎంత? దేనికి?
జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని శూన్యం చేస్తాను. ఈ వెర్రి జ్ఞానం, ఈ లౌకిక జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం వల్ల ప్రయోజనం. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అది 7 ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగింది. మనం ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆగ్రహపడుకుడి. ఆగ్రహానికి బదులుగా మనం ఏం చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, నరుని యొక్క కోపం, ఒక మానవుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని మనం నెరవేర్చాలి. దేవుని నీతి ప్రకారం మనం కొనసాగాలి. The wrath of man or the anger of man would not fulfill the righteousness of God. దైవికమైనటువంటి నీతిని నెరవేర్చదు, స్వనీతిని నెరవేర్చుకుంటుందేమో. అవునండి, నేను కోపడ్డం తప్పే ఉంది అని సమర్థించుకోవచ్చేమో, స్వనీతి. కానీ దైవనీతిని నెరవేర్చలేదు. అందుకనే దైవనీతిని నెరవేర్చండి. మీ స్వనీతిని, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని పక్కన పెట్టేసేయండి. ఆగ్రహపడకుడి. మీరెందుకు ఆగ్రహపడుతున్నారంటే మళ్ళీ మళ్ళీ ఆగ్రహపడమని కాదు, ఆగ్రహపడొద్దు. నో, కూల్ గైస్, యూ గైస్ కూల్. ఇంకా చెప్పాలంటే బ్రోస్ అండ్ సిస్టర్స్, కూల్. ఆవేశం వద్దు. మనతో కూడా ప్రభువు చెప్పేటువంటి మాట, ఆవేశపడద్దు, ఆగ్రహపడద్దు. ఆగ్రహపడకుండా మనం ఏం చేయాలి? ఆగ్రహపడకుండా మనం చేయాల్సినటువంటి 3 పనుల గురించి మనం లేఖనాల్లోంచి ఆలోచిద్దాం, ఈ అధ్యాయంలోంచి ఆలోచిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. మొదటి భాగం మనం ఇప్పుడు ఆలోచిస్తే, మోషే ధర్మశాస్త్రం మేరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. స్తోత్రం. సున్నతి అనేది కూడా పనేగా. ఆ పని కూడా విశ్రాంతి దినములో విశ్రాంతి తీసుకోవాలిగా. 6 దినాలు పని చేశారు కదా, 7వ దినం విశ్రాంతి దినం అయినప్పుడు సున్నతి ఎలా చేస్తారు? సున్నతిని పనిగా మీరు పరిగణించరా? అంటే మీకు ఇష్టమైన వాటిని పనిగా పరిగణించక, మీకు ఇష్టం లేని వాటిని, అంటే ఏది పనో అనేది మీరు నిర్ణయించుకుంటున్నారు. సున్నతి కూడా పనే. సున్నతి అనేది పని కాదు అని ఎవరు అనలేరు. ఒక 8 రోజుల పిల్లవాడు తనంతట తాను సున్నతి చేసుకోలేడు. వారికి 1-2 సహాయంతో సున్నతి జరుగుతుంది. ఆ సున్నతి పని అయినప్పుడు ఆ పని విశ్రాంతి దినాన జరగకూడదు కదా. ఆ సున్నతి చేసుకోవడానికి మిగతా రోజులు ఉన్నాయి కదా. మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు తప్పు చేస్తూ నేనేదో తప్పు చేశానని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? నంబర్ 1, ఆలోచించండి. ఆగ్రహపడద్దు, ఆలోచించండి. ఇఫ్ యు కన్సిడర్ అబౌట్ ద సర్కంసిషన్ ఆన్ సబాత్, ఆలోచించండి. స్తోత్రం. ఆవేశపడ్డప్పుడు ఆలోచనలు, వివేచనలు మనం కోల్పోతాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆలోచించమని హగ్గై గ్రంథంలో 3-4 సార్లు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, ఆలోచించండి. దేవుడు ఆలోచించడానికి మనకు ఒక మనసుని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆలోచిద్దాం, వాక్యానుసారంగా ఆలోచిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించి ఫిలాసఫర్స్ లాగా, థింకర్స్ లాగా ఆలోచించి ఏదో బుర్ర బద్దలు చేసుకుని, బుర్ర వేడి చేసుకుని పాడు చేసుకోమని కాదు దేవుని మాటలేక ఉద్దేశం. యేసు ప్రభు చెప్పిన మాటను గురించి ఆలోచించండి, అదే ధ్యానించండి. స్తోత్రం, హల్లెలూయా. 1, ఆలోచించండి, ఆగ్రహపడద్దు. ఆగ్రహాన్ని అంతం చేయండి, ఆలోచన ఆరంభించండి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఇచ్చాడు కదా, మోషేనే కదా ధర్మశాస్త్రం ఇచ్చింది. అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనడు, మీరెందుకు నన్ను చంపుచుస్తున్నారని వారితో చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా, అయినను మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించడం లేదు. నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని అన్నాడు. లేదు, మేము పాటిస్తున్నామనండి, చేయెత్తి నేనేనండి, బాల్యం నుంచే పాటిస్తున్నాను ఆజ్ఞ ధర్మశాస్త్రం అని అన్నవాడు లేరు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే ఉంది అని ఎస్ అని చేయెత్తిన వాళ్ళు లేరు. మీలో ఎవడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు. దాన్ని ఒక పుస్తకంలాగో, దాన్ని ఒక మతపరమైన పుస్తకంలాగో చూస్తూ దాన్ని ఏదో గౌరవిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దాన్ని ఆచరించడం లేదు. మీరు
అందులోని ఆజ్ఞలకు విధేయత చూపించడం లేదు. దానిలోని ఆజ్ఞల్ని మీరు అమర్చుకున్నారు సరైన విధానంలో. అవి 613 అని ఖచ్చితంగా లెక్క పెట్టుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ లెక్క పెట్టుకోవడం, దాన్ని ఘనంగా ఎంచడం ఇవి కాదు కావాల్సింది. మీరు చేయాల్సింది ధర్మశాస్త్రమును మీరకుండుట. మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, అయినా మీరు ఎవరు ధర్మశాస్త్రాన్ని గైకొనడం లేదు. నో వన్ ఈజ్ అబ్జర్వింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అబ్జర్వ్ చేయండి. ధర్మశాస్త్రం చదవడానికో కేవలం సమాచారాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు. దేవుని వాక్యము దేని కొరకు అంటే, స్తోత్రం, మోసెస్ హ్యాస్ గివెన్ యూ ద లా బట్ నాట్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఫెయిత్ఫుల్ టు కీప్ ఇట్. మీలో ఎవరు దాని విషయంలో నమ్మకస్తులుగా లేరు. సో ఇఫ్ యు ఆర్ ఆల్ లా బ్రేకర్స్, వై దెన్ వుడ్ యూ సీక్ టు కిల్ మీ? యు ఆర్ లా బ్రేకర్స్. మోషే ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు, మీరు ఉల్లంఘించిన వాళ్ళు. మీరు నన్ను ప్రశ్నించడానికి, మీరు నన్ను నా మీద ఆవేశపడి అంతం చేయాలని ఆలోచించడానికి అర్హత లేదు. నైతికమైనటువంటి హక్కు లేదు మీకు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం, ఆగ్రహపడొద్దు, దానికి బదులుగా ఆలోచించాలి. రెండోది, ఆగ్రహపడొద్దు, దానికి బదులుగా మనం చేయాల్సిన పని ఆత్మీయంగా సరిచేసుకోవడం. డూయింగ్ స్పిరిచువల్ కరెక్షన్. సమర్థించుకోవడం కాదు, సరిదిద్దుకోవడం. సమర్థించుకోవడం సులభం, కానీ సరిదిద్దుకోవడం కష్టం. ఏ పనిలో ఉన్నావు? సమర్థించుకునే పనిలో ఉన్నావా? సరిదిద్దుకునే పనిలో ఉన్నావా? ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నవి. సమర్థించుకోవడానికి కాదు, సరిదిద్దుకోవడానికి. క్రమంగా ఒక్కో పాపాన్ని తొలగించుకొని, దూరం చేసుకొని, ఆ పాపపు సంఖ్యల నుంచి విడిపించబడ్డానికి ప్రయత్నం చేయాలి. ప్రభు కృపను కోరుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. ఆగ్రహపడుతున్నారా, లేకపోతే ఆలోచిస్తున్నారా? ఆలోచించిన వాళ్ళు అంతగా ఆవేశపడే అవకాశం లేదు. రెండోది, ఆగ్రహపడుతున్నారా లేదా ఆవేశపడుతున్నారా, ఆత్మీయంగా సరి చేసుకుంటున్నారా? నాతాను ప్రవక్త వచ్చి స్టోరీ చెప్పేసరికి, ఉపమానం చెప్పేసరికి దావీదుకి ఆవేశం వచ్చేసింది. ఎవరడు? ఆ మనుషుడు నీవే అన్నాడు. చూడండి, బయట వాళ్ళ మీద అయితే మనకు ఆవేశం వస్తుంది, మన మీద మనకు ఆవేశం రాదుగా. దావీదు పశ్చాత్తాపడ్డాడు, 51వ కీర్తన రాశాడు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. స్తోత్రం. ఆత్మీయంగా సరి చేసుకుందాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, నేను ఒక మహత్కార్యాన్ని చేశాను, దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు. 7వ అధ్యాయం 21వ వచనం. యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. 7వ అధ్యాయం 15వ వచనంలో, యూదులు అందుకు ఆశ్చర్యపడి, 2 సార్లు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అని ఈ అధ్యాయంలో రాయబడింది. ఆశ్చర్యం అంటే అర్థం కాలేదు వాళ్ళకి. అర్థం కాకుండా ఇది పాజిటివ్గానే చెప్పబడింది. ఆశ్చర్యపడ్డారంటే ఆవేదన చెందారని కాదు. అంటే ఇంకా చెప్పాలంటే దాన్ని వెనకాల ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఆనందం. ఇది యెహోవా వలన జరిగిన కార్యం, ఇది మన కనులకు ఆశ్చర్యం. అవునని కానీ కాదని కానీ అనలేదు. ఆశ్చర్యం ఆనందాన్ని కలుగు చేస్తుంది. అనగా మనం మూడవదిగా చేయాల్సిన పని ఆవేశపడకూడదు, ఆగ్రహపడకూడదు, కానీ ఆనందించాలి. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి, బెతస్తా కోనేరు దగ్గర జరిగిన కార్యాన్ని బట్టి, సిలోయము కోనేరు దగ్గర జరిగిన కార్యాన్ని బట్టి, యోర్దాన్ నది దగ్గర ఎక్కడ జరిగిన దేవ కార్యాన్ని బట్టి అయినా మనం ఆనందించాలే కానీ, ఇంకా చెప్పాలంటే అతిశయించాలే కానీ ప్రభువునందు ఆవేశపడి. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆవేశపడి వెనక్కి వెళ్ళబోయాడు నయమాను. ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి చెప్పిన మాట ప్రకారం లోబడి విధేయత చూపించినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. విధేయత నిన్ను స్వస్థత అనుభవంలోకి నడిపిస్తుంది. అవిధేయత అనారోగ్యంగానే నిన్ను మిగులుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆవేశపడడం కాదు మనకు కావాల్సింది. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను.
ఒకటి, ఆవేశపడడం కాదు మనం చేయాల్సింది, ఆలోచించడం. రెండోది, ఆవేశపడడం కాదు, ఆత్మీయంగా సరిచేసుకోవడం మనం చేయాలి. మూడోది, మనం ఆవేశపడడం కాదు మనం చేయాల్సింది, మనం చేయాల్సిన పని వచ్చేసి ఆనందించాలి, ఆశ్చర్యపోవాలి. మన కనులకు ఆశ్చర్యం కలగాలి, మన జీవితానికి ఆశ్చర్యం కలగాలి. ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన చూపిస్తాను, చేస్తాను, మన కనులు ఎదుట చేస్తానని వాగ్దానం చేశాడు. ఒక్క ఆవేశానికి, ఆగ్రహానికి బదులుగా ఈ 3 అనుభవాల్ని మనం కలిగి ఉండాలి. 3 కలిగి ఉండాలి. 3 ఏదోటి కలిగినా సరిపోతుంది. 3 కలిగినా నష్టమే లేదు. ఇంకా వేరే అనుభవాలు కూడా అక్కడక్కడ మన వాక్యాలు ధ్యానించుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఆవేశం, ఆగ్రహం అనేటువంటి అపవాది యొక్క ఆయుధానికి నువ్వు బలి కాకూడదు. నీ ఆవేశానికి ఒక అర్థం ఉండాలి, ఆత్మ సంబంధమైన అర్థం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ఏకీభవిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, కృపామయుడా, ఈ సమయంలో మేము మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీరు ఎలా ఆగ్రహపడుచున్నారు, మీరు ఆగ్రహపడుచున్నారు ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్న గురించి మేము ఆలోచించాం. ఆగ్రహ పడక, ఆవేశపడక మేము ఆలోచించాలని, ఆత్మీయంగా సరిచేసుకోవాలని, ఆనందించాలని మీరు మాకు తెలియజేసిన 3 మాటల కొరకై మీకు వందనం చేస్తూ, ఈ మాటలు ఉన్న వారి కొరకై మీకు వందనం చేస్తూ, విత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింపజేసి మీ కార్యము జరిగించమని సకల ఘనత, మహిమా, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువును దీవించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.